ఇక వచ్చే వారం కాళేశ్వరం కమిషన్ రిపోర్టు. ఇక ఎన్ని రోజులు రిపోర్ట్ ఇస్తారో ఏంటో తెలియదు. ఇక ఆ కాళేశ్వరం వెళ్ళడం, విచారణ చేయడం, రిపోర్ట్ ఇవ్వడం అక్కడతోనే ఆగిపోతున్న తర్వాత తప్ప ఇక అసలు ఆ కాళేశ్వరం పరిస్థితి ఏంటి, దాన్ని పూర్తిగా కూల్చడమా లేకపోతే రీనిర్మాణం చేయడమా అనే కోణంలో అయితే ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు తెలంగాణ ప్రభుత్వం. మరి కాళేశ్వరంలో జరిగింది, కాళేశ్వరం కట్టిన 4 సంవత్సరాల్లోనే కూలిపోయిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఆ కూలిపోయిన దాన్ని పూర్తి కూల్చి నవనిర్మాణం చేయడమా లేకపోతే ఆ నిర్మాణం లేకుండా అసలు దానికి వచ్చేసి పూర్తి కూల్చేయడం పక్కన పెట్టేయడమా? విచారణ జరుపుతున్నారు. దాదాపుగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటిసారి ప్రమాణ స్వీకారం చేసిన నుంచి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కాళేశ్వరం కమిషన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి చెప్పిన మీరు ఇప్పటి వరకు దానికి విచారణ జరుపుతూ ఉన్నారు. అసలు దాని పరిస్థితి ఏంటి? కాళేశ్వరాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడమా లేకపోతే పునర్నిర్మాణం చేయడమా? దానిపైన ఆలోచించి రైతులకు ఏ విధంగా సహకరిస్తారో రైతులకు సహకరించండి. మొన్నటిదాకా నీళ్లు లేక రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో తెలుసు. సమ్మర్ వస్తే చాలు రైతులకు నీటి ఎద్దడి, సంబంధించిన పంటలకు చివరి దశలో వచ్చే పంటలు ఎండిపోయిన దృశ్యాలు అయితే చూసాం మనం. ఏం చేస్తారు? ఎలాగో రాజకీయంగా దానిపైన కమిషన్ల కక్కుర్తి ఎవరు చేస్తున్నారో అయితే వాళ్ళనైతే పట్టుకోవడం చేత కాదు. దాంట్లో లంబాడీలు, గిరిజనులు ఎవరైనా వస్తే వాళ్ళని మాత్రం ముందుగా కేసులు బుక్ చేసి వాళ్ళని మాత్రం అరెస్ట్ చేసి జైలుకు పంపించడం మాత్రం తెలుసు. అంటే మీకు చులకగా కనిపించింది గిరిజన లంబాడులేగా. వాళ్ళలోనే ఐక్యత లేదు. వాళ్ళకు ఏం చెప్పినా వాళ్ళు ఎవరు బయటకు రారు. అదే కదా పరిస్థితి. అందులో ఒక ఏఏన ఆ కాళేశ్వరం కట్టిన దాంట్లో ఒక ఏఏన తప్పు చేసింది. మరి మిగతా వాళ్ళని పెద్ద పెద్ద బడా నాయకులైన పక్కకు తప్పించేసి ఆయన పైన ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు? తీసుకుంటే చర్యలు తీసుకోండి, లేకపోతే మీకు కూడా వాళ్ళతో కుమ్మక్కయ్యి దానికి ఏదో పునర్నిర్మాణం చేస్తే మీరు కూడా ఎలాగో కొండా సురేఖ ఎలాగో ఫైళ్ళ మీద సంతకం పెడుతుంటే డబ్బులు తీసుకుంటున్నామని చెప్తుంది కదా, మీరు కూడా ఏదో అలానే కమిషన్లు చేసుకుని దాన్ని కూడా పూర్తి చేయండి. ఇక నిరుడు మార్చిలో కమిషన్ ఏర్పాటు, 14 నెలలు విచారణ, అన్ని అంశాలతో 400 పేజీలకు పైగా రిపోర్ట్ రెడీ. కేసీఆర్, హరీష్ రావు బహిరంగ విచారణ లేనట్లే. ఇక విజిలెన్స్, ఏఎన్డీఎస్ఏ రిపోర్టులు కేవలం రిఫరెన్సులే. కమిషన్ స్వతంత్రంగా దర్యాప్తు చేసిన వివరాలే కీలకం. ఇక గత ప్రభుత్వ పెద్దల పాత్రను బయటపెట్టిన అధికారులు. ఇంకేముంది ఇక్కడ? కేసీఆర్, హరీష్ రావుకు బహిరంగ విచారణ లేనట్లే. ఇక వాళ్ళు ముందే తీసుకున్నారు బెయిల్లు. ఏం చేస్తారు దీని మీద? ఇంకా విచారణ